అందరికీ నమస్కారం. ఈ కామెంట్స్‌లో పెట్టిన వారికి సమాధానాలు ఇవ్వడం జరుగుతోంది. దీంట్లో జ్యోతి, జ్యోతి గారు వారి యొక్క ప్రశ్న ఏంటంటే, గురుగారు నాకు చాలా డిగ్రీస్ ఉన్నాయి. నాకు ఉద్యోగం రావట్లేదు. ఏమైనా వస్తుందా? రాదా? అనే ప్రశ్న. జ్యోతి గారు మీరు ఆల్రెడీ ఆస్ట్రాలజర్స్‌కి చూపిచ్చుంటారు. కానీ నా మనసులో ఏముంది అనే భావంతో మీరు నన్ను అడిగి ఉండొచ్చు. లేకపోతే ఆస్ట్రాలజర్ సరిగ్గా చెప్పి ఉండకపోవచ్చు. చూడండి, మీది కన్యా లగ్నం. మీరిచ్చిన డీటెయిల్స్ 1 సెప్టెంబర్ 1979, 1 సెప్టెంబర్ 1979 ఉదయం 8 గంటల 15 నిమిషాలు గాని ఇచ్చారు. ఇస్తే దాంట్లో కన్యా లగ్నం, చతుర్థంలో లాభాధిపతి, 6వ భావంలో కేతువు, 10వ భావంలో కుజుడు, ఇక అన్ని గ్రహాలు అంటే శుక్రుడు, గురువు, శని, రాహు, బుధ, రవులు 12వ భావంలో ఉన్నాయి. మీరు ఉద్యోగం కోసం ఎంతైనా ప్రయత్నం చేయండి, రాదు. ఖచ్చితంగా రాదు. ఎందుకని? రాదంటే ఎలా? ఇంత చదువు చదివాం మనం. మనం ఇంత చదువు చదివాం. కానీ ఉద్యోగం రాకపోతే ఎలా? అనేది ఒక ప్రశ్న మీ మనసులో ఉండిపోయింది. ప్రశ్న అయితే ఉండిపోయింది. అయితే జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది? అది కదా మనకు కావాల్సింది. మీరు ఎన్ని డిగ్రీస్ అయినా తీసుకోండి. కానీ జ్యోతిష్య శాస్త్రాన్ని అధిగమించి ఏ శాస్త్రం కూడా లేదు. నాకు దాదాపు 34 సంవత్సరాల అనుభవంతో చెప్తుంది. అక్కడ జ్యోతిష శాస్త్రంలో మనం ఏం చేస్తామంటే గ్రహాలు ఇక్కడున్నాయి, అక్కడున్నాయి, అలాగున్నాయి, ఇలాగున్నాయి. కాబట్టి ఇలా జరుగుద్ది అని చెప్పేస్తాం. కాదు. గ్రహానికి ఒక నేచర్ ఉంటుంది. ఆ నేచర్‌ని పట్టుకోవాలి. ఆ గ్రహము మనకి ఏం చెప్తుంది? గ్రహం మనకేం చెప్తుంది? చూడండి, 12వ భావంలో మీ లగ్నానికి యోగకారకులు శని, రాహు, శుక్ర, బుధ 12వ భావంలో పడ్డారు. మీ ఆలోచన, మీ సిన్సియారిటీ చాలా 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 బాగుంది. ఇబ్బందేం లేదు. కానీ యాంగ్జైటీ ఉంది. కోపం ఉంది. స్పాట్‌లో మీరు తీసేసుకునే నిర్ణయాలు కొంత అనర్థదాయకమైన సూచనుంది. కారణం ఏంటంటే గబాల్మంటూ మీరు తీసుకున్న నిర్ణయం ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచించిన మనస్కారకుడు, లాభాధిపతి చంద్రుడు తన మిత్రక్షేత్రంలో బలంగా కూర్చునున్నాడు. జూపిటర్ యాస్పెక్ట్ కూడా పడుతుంది. ఇది మీరు గమనించాల. మనస్తత్వం చాలా మంచిది. ఇబ్బంది ఏమీ లేదు. కానీ మీరు చదివారు. చదివిన ఉద్యోగం కోసం ఇండియాలో ప్రయత్నం చేస్తూ ఉంటారు, రాదు. ఫస్ట్ మీరు పుట్టిన ఊరు నుండి వేరే ఊరు ఎళ్ళాలి. అలాగే వెళ్ళినా కూడా రాలేదు అంటే మీరు ఇండియా ఉద్యోగాలు ఎతుక్కుంటం తగ్గించండి. మీరు ఒకవేళ సాఫ్ట్‌వేర్ వైపున్నా, లేకపోతే కోడింగ్ వైపున్నా, లేకపోతే ఇంకా ఏదైనా సరే మీ చదువుకి మినిమమ్ మీ ఊర్లో ఉద్యోగం కాకుండా పక్క ఊర్లో ఉద్యోగం చూడండి. పక్క ఊర్లో చిన్న పల్లెటూరు అనుకోండి. ఓకేనా? సో, అది వదిలేయండి. ఏదో కనీసం మీరు రాష్ట్రం దాటాలి. రాష్ట్రం దాటాలి. లేకపోతే కంట్రీ దాటాలి. అయితే కంట్రీ దాటాలంటే మీ దగ్గర డబ్బులుండొచ్చు, ఉండకపోవచ్చు. రాష్ట్రం దాటాలంటే డబ్బులుండొచ్చు, ఉండకపోవచ్చు.
ఇవి అన్ని పక్కన పెట్టేసి మీరు చక్కగా ఆన్లైన్లో ఉద్యోగాలు ఎత్తుక్కోండి. ఆన్లైన్లో ఉద్యోగాలు చేయమంటున్నాడు ఆయన. రాహు అన్ని గ్రహాల యొక్క తత్వాల్ని లాగేసుకున్నాడు ఆయన. రాహు వ్యయభావంలో ఉన్నాడు. మంచి బిజినెస్ మైండ్ ఇచ్చాడు. చాలా బాగుంది. కానీ మీరు చేసే తప్పు ఏంటంటే, మీరు ఒకే చోట ఎక్కడ ఉన్నావే గొంగలి అంటే వేసిన చోటే ఉన్నాను అన్నట్టుగా ఉంటే మాత్రం ఇబ్బంది. మీరు ఆన్లైన్లో మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. యాక్చువల్లీ 1/11/2023 నుండి సప్తమ భావంలో లగ్న దశమాధిపతి యొక్క నక్షత్రంలో రాహు సంచారం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో వ్యాపారం కానీ, ఆన్లైన్లో ఉద్యోగం కానీ కుదిరితే మన ఇండియాది, లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ కూడా చేసుకోవచ్చు. బోలెడంత ఉందమ్మా దాంట్లో. మంచి నాలెడ్జ్ ఉంది. మీరేం చేశారంటే, నేను పట్టుకున్న కుందేలుకి మూడే 3 కాళ్ళు, మా ఊర్లోనే రావాలి, మా ఇంటి పక్కనే రావాలని కూర్చుంటే కుదరదు. గ్రహాలు ఒక స్క్రిప్ట్, మీరు వస్తూనే గ్రహాల స్క్రిప్ట్ తీసుకొనొచ్చారు. వచ్చినప్పుడు అవి చెప్పిన ఫలితాలు చేయాలి గానీ, మనం చేయకూడదు. మనం ఏం చేస్తామంటే మానవులం, నేను ప్రయత్నం చేశానని. మీరు ప్రయత్నం చేయలే. మిమ్మల్ని ప్రయత్నం చేసేటట్టు చేసింది గ్రహం. కాబట్టి మీరు ఆన్‌లైన్‌లో ఎక్కువగా మీరు చూడండి. చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంది. ఇబ్బందిదాయకమైన వాతావరణం అయితే లేదు. కంగారు పడవలసిన అవసరం ఏం లేదు. పైగా మీకు జరుగుతున్న మహాదశ కుజ మహాదశ. కుజ మహాదశ, కుజుడు దశమంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నారు. పట్టుదల, కోపం ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు దశమంలో ఉన్న కుజుడు మూడవ భావంలో ఉన్న 12 భావం లగ్నాత్తు 12వ భావము, కుజుడి నుండి మూడో భావంలో రాహువు, శని, శని, శుక్ర, గురు, రవి, బుధులు. అంటే మీరు డేటా అనాలిసిస్, డేటాకి సంబంధించిన దాంట్లో మల్టీమీడియా లేదంటే యానిమేషన్ ఎక్కువగా ఆన్‌లైన్‌లో కనుక మీరు చేసుకుంటేనే మీకు మంచి బెనిఫిట్ ఉందమ్మా. ఇబ్బంది ఏమీ లేదు. మీకు ఇప్పుడు జరుగుతున్న మహాదశ కూడాను కుజ మహాదశే. కుజ మహర్దశ జరుగుతుంది. ఆ కుజుడి కాడ నుండి కేతు కూడాను ఇప్పుడు లగ్నంలో కేతు వచ్చారమ్మా. ఆ కేతు కూడాను మంచి నాలెడ్జ్ ఇస్తారు. డీప్ నాలెడ్జ్ మీరు చేసుకుంటే చాలా బావుంటుంది. ఉద్యోగం కన్నా వ్యాపారం బెటర్. ఒకవేళ ఉద్యోగం చెయ్యాలి తప్పనిసరిగా అంటే మాత్రం చెయ్యండి. కానీ అది ఇతర రాష్ట్రాలకు సంబంధించింది, ఇతర దేశాలకు సంబంధించిన ప్రాజెక్ట్ వర్కుల్లో కనుక మీరు ఇన్వాల్వ్‌మెంట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటది. ఫ్యూచర్ బావుందమ్మా. కంగారు పడవలసిన అవసరం ఏం లేదు. సంవత్సరానికి ఒకసారి రాహుకేతువుల పూజ చేయించండి. అలాగే మీ వంశం వైపు 2 వివాహాలు గాని, మృత శిశువు జననం గాని, అకాల మృత్యువు గాని, అబార్షన్స్ గాని జరుగుంటాయి కనుక్కోండి. కనుక్కొని రాహుకేతుల పూజ చేయించండి. అలాగే నుదిటిన నాగసింధూరం పెట్టుకోండి. పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనమ్మా? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ ఏమడిగారు? జీవిత గారు అడుగుతున్న ప్రశ్న, సర్వ అష్టక వర్గు, భిన్న అష్టక వర్గు చూసి ఏ గ్రహం బలంగా ఉందో, ఏ రత్నం పెట్టాలో ఈ అష్టకం బట్టి కూడాను వీలవుతుందని కాస్త వీడియో చేసి పెట్టండి ప్లీజ్ అన్నారు. అమ్మా నేను నా వీడియోస్‌లో ఆల్రెడీ నేను చెప్పాను. నేను ఎక్కువగా రత్నాల గురించి నేను చెప్పను. ఒకవేళ రత్నాల గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఆ రత్నం ఆయన దేని గురించి వాడాలి? రత్నం పెట్టుకున్నాం. దేని గురించి? ఉద్యోగం గురించా? వివాహం గురించా? సంతానం గురించా? వ్యాపారం గురించా? ప్రాపర్టీ గురించా? ఇలాగ ఎన్నో ఉన్నాయి. వాటిల్లో మనం ఏం చేస్తామంటే రత్నాల గురించి చెప్తాం. తీసుకున్న తర్వాత ప్రాణం పోయిందనుకోండి మళ్ళీ తీసుకుని రాలేం.
అయితే మీరు అష్టకవర్గు గురించి అడిగారు కాబట్టి మీరు కూడాను ఒక ఆస్ట్రాలజర్ అనే భావన నాకు వచ్చింది. అయితే మీరు ఇవ్వాల్సిన సలహా మీరు ఇవ్వవలసిన సలహా ఇప్పుడు చాలామంది రాళ్ళు పెట్టుకుంటారు. పెట్టుకుంటే కలిసొచ్చిందంటారు. ఒక్క విషయం చెప్తానేనండి. ఆ గ్రహము మహాదశ వస్తేనే అది కలిసొస్తది. లేతే రాదు. ఇది పక్కా. ఎందుకంటే పెద్ద గ్రహం. మీరు పెట్టుకునేది ఎంతండి? 3, 4 క్యారెట్లు పెట్టుకుంటారు. అంత పెద్ద గ్రహానికి ఆ 3, 4 క్యారెట్లు సరిపోద్దా? సరిపోదు. అందుకని ఏమన్నారంటే, మీరు రత్నం పెట్టుకోవడం ఎంత ముఖ్యమో, మీ యొక్క సంకల్ప బలం కూడా అంతే ముఖ్యం. కనకపుష్య పెట్టేస్తే కోట్లొచ్చేస్తాయంటే రావండి. అది ఎన్ని వేస్ట్ మాటలు. ఇప్పుడు నేనింత చెప్తున్నాను. నా చేతికున్నాయా చూడండి ఉంగరాలు? రాళ్ళేమన్నా ఉన్నాయా? నేను మీకంటే కొద్దిగా పరిజ్ఞానంలో ఎక్కువుండొచ్చు. ఓకేనా? అయితే అష్టక వరకు, భిన్నాష్టక వరకు చూసి కూడా చెప్పొచ్చు. అయితే మీరొక పని చేయండి. ఇలా చెప్తున్నాను అనుకోమాకండి. ప్రతీదీ అనుభవం ఉంటేనే అర్థమవుతది. లేతే అర్థం కాదు. అందరూ చెప్పేస్తారు. "నువ్వు కనకపుష్య రాగం ఏసుకో, లేతే నువ్వు గోమేతక ఏసుకో, లేతే అదేసుకో, ఇదేసుకో" అని. ఎందుకంటే ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను. యాక్చువల్లీ నేను ఉద్యోగం చేస్తున్నది మీకు తెలుసో తెలీదో నాకైతే తెలీదు. మాతో పాటు ఒక అతను ఉద్యోగం చేసేవాడు. వాళ్ళ మిసెస్ ఏం చేసిందంటే యాహ్! అందరూ పెట్టుకుంటున్నారు గదా! అని ఒకళ్ళకెళ్ళి అడిగి ఏం చేసిందంటే కనక పుష్యరాగం యేసుకుంది. యేసుకోగానే ఒక వారం, 10 రోజుల తర్వాత ఆమెని సస్పెండ్ చేశారు. ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయి నానా బాధలు పడతా ఉంది. ఉంటే ఒకరోజు ఏమైందంటే శుక్రవారం ఆమెకు కలిసొచ్చింది. నేను చెప్తే వచ్చిందనేది అది వేస్ట్ మాట. ఆమె ఏం చేసిందంటే నేను మసీదుకెళ్ళి వస్తున్నాను. వస్తున్నప్పుడు ఆమె చేతికి అది చూశాను. చూడగానే "అక్కా మీరు కనకపుష్య రాగం ఎందుకు పెట్టుకున్నారు? ఎవరు పెట్టమన్నారు? ఏంటి దాని కథేంటో చెప్పండి" అన్నా. యాక్చువల్లీ నేను ఫలానా అని ఆళ్ళకి తెలీదు. నేను అందరితో కలిసుంటాను గానీ, నేను ఆస్ట్రాలజర్ అన్న సంగతి ఎవ్వరికీ చెప్పను. ఎట్టి పరిస్థితిలో చెప్పను. ఎందుకంటే తెల్లారేటప్పటికల్లా మనుషులు బిల్ గేట్స్ అయిపోవాలనుకుంటారు. ఆ యోగం ఉందా లేదా అనేది కాదు. తెల్లారేటప్పటికల్లా బిల్ గేట్ అయిపోవాలి నేను. మీరు ఎలాగైనా సావండి నాకొచ్చేయాలి డబ్బు. ఇదే తంతు. ఏంట్రా ఏంటి విషయం? ఏంటి ఎందుకు అడిగావు ఏంటన్నా? లేదక్కా నాకు చిన్న డౌటొచ్చింది చెప్పక్కా అన్నా. ఏం లేదు నేను ఒక జ్యోతిష్యుల వారి దగ్గరికెళ్ళాను. ఎళ్తే కనక పుష్యరాగం పెట్టుకుంటే బావుంటదండి అని చెప్పారు అన్నారు. సరే ఇది పెట్టుకున్న కాడి నుంచి నీకెలాగుంది అని అడిగాను. ఏముంది ఏం కనిపించలేదురా అన్నా. మళ్ళీ సస్పెండ్ అయ్యావా అన్నా. సస్పెండ్ అయ్యానురా అన్నా. ఎందుకయ్యావో తెలుసా అన్నా. చెప్పలా. నువ్వు ఇమ్మీడియేట్‌లీ ఇది రాయి తీసేయి. తీసేసి మయూరి నీలం తీసుకో. మయూరి నీలం తీసుకో. తీసుకొని ఒక బ్లూ కలర్ గుడ్డలో యేసుకొని, కట్టి నీ మెడలో మంగళసూత్రానికి కట్టుకో. 45 రోజులు చూడు. ఈ 45 రోజుల తర్వాత 15 రోజులు తీసేయి. 30 రోజులు నీయి. ఈ 45 రోజుల్లో నీకు జాబ్ రిటర్న్ వచ్చిందా? ఇది ఉంచు. లేతే వద్దు అని చెప్పేసాను. చెప్పగానే ఆవిడేం చేసిందంటే పెట్టుకుంది. పెట్టుకున్న తర్వాత ఆ రోజు శుక్రవారం చెప్పాం. శనివారమే పెట్టుకుంది. నెక్స్ట్ వీక్‌లో జాబొచ్చింది. "అరే! తమ్ముడు ఇలాగొచ్చిందిరా నాకు జాబు" అంది. "కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఉంగరం చేసుకొని పెట్టేయి. నీకు ఈ జాబ్‌తో పాటు నువ్వు పట్టుకున్నదల్లా బంగారమే అవుతది చూడన్నా." ఖచ్చితంగా ఆవిడకి ఇంకో ఆవిడ కలిసి, "నాకు కొంచెం సహాయం చేయండి మేడం గారు" అది ఇది అంటే, "ఏంటో చెప్పండి" అన్నారు. అనగానే, "ఏం లేదు మేడం, నేను మీరిద్దరం కలిసి పార్ట్నర్‌షిప్‌లో ఇలాగ సెక్యూరిటీ ఓన్లీ లేడీస్ సెక్యూరిటీకి సంబంధించింది మనం వింగ్ పెట్టుకుందాము" అన్నారు. సరేనని వచ్చారు. మళ్ళీ నా దగ్గరికొచ్చారు. "అరే తమ్ముడు ఏంటో విషయం చూడరా ఇది ఇది" అని అంటే, "ముందర అడుగేసేయి. నేను చెప్పాను గదా! నీకు ఖచ్చితంగా జరుగుద్ది ఎళ్ళు" అన్నా. దాదాపు 1800 మంది ఆడవాళ్లకు భుక్తి ఏర్పాటు చేశారు వాళ్ళు. 1800 మందికి భుక్తి. లేడీస్‌కి సంబంధించిన సెక్యూరిటీ కంపెనీస్ దగ్గర, తర్వాత ఫంక్షన్ హాల్స్ దగ్గర ఇలా పెట్టుకుంటా ఎళ్లారు. 1800 మందికొచ్చారు.
రాగానే ఆవిడ పాపం అకస్మాత్తుగా చనిపోవడం కూడా జరిగింది కొంతకాలానికి. ఇది ఎప్పుడో దాదాపు 2002, 2003లో సంగతి నేను చెప్పేది. కాబట్టి రత్నాల విషయంలోకి వెళ్ళేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే అండి జీవిత గారు, ఫస్ట్ నమ్మకం ప్రధానం. సెకండ్, మీరు ఎవరికైనా సజెస్ట్ చేయాలన్నప్పుడు వాళ్ళకి ఏదైనా పర్వాలేదు. ముత్యం అనుకోండి, మీరు ఉన్న 4 ఏళ్లలో ముత్యం దేనికి వేయాలనుకుంటున్నారో చూసుకుని, దానికి తెల్ల స్కెచ్ పెన్ తీసుకోండి. తీసుకుని ఇలా చుట్టూరు గీత గీయండి. మందంగా గీయండి. రోజు గీయండి. రోజు గీసుకోమని చెప్పండి. ఆ 15 రోజులు మొత్తం 45 రోజుల్లో ఎఫెక్ట్స్ ఎలాగున్నాయో చూసుకోమనండి. అలాగ ప్రతిదాన్ని అనమాట. నేను ఇలాంటియన్నీ నేను చేశాను కాబట్టే ఈరోజు మీరు నన్ను అడుగుతున్నారు. లేకపోతే అడగరు కదా! ఓకేనా? కాబట్టి స్కెచ్ పెన్ యూజ్ చేయండి. లేదు స్కెచ్ పెన్నుతో ఏదో ఆక్వర్డ్‌గా ఉంటదండి అంటే, జేబు రుమాలు. మన కర్చీఫ్ ఉంటుంది. కర్చీఫ్ వాడుకోమనండి. అది కూడా కాదు. లేడీస్ అయితే బ్యాంగిల్స్ ఎయమనండి. ఆ కలర్ బ్యాంగిల్స్ ఏసుకోమనండి. ఎక్కువగా అంటే మొత్తంగా 9 ఈ చేతికి 9, ఈ చేతికి 9 ఏసుకోమనండి. ఏసుకున్నాక ఎఫెక్ట్స్ ఎలాగున్నాయో చూడమనండి. లేకపోతే మగవాళ్ళనుకోండి. మగవాళ్ళు బ్యాంగిల్స్ ఏసుకోరుగా. కాబట్టి ఏళ్ళు చుట్టూరు గీయండి. అది ఏదైనా సరే ఆకుపచ్చదైనా, లేతే కనకపుష్య రాగమైనా, లేతే కెంపైనా ఏదైనా సరే మీకు స్కెచ్ పెన్ ఉంటది. స్కెచ్ పెన్‌తో మీరు ఫస్ట్ ట్రైలేయండి. ట్రైలేయకుండా ఏ పని చెయ్యొద్దు. నలుగురు, ఐదుగురిని చంపందే ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వడం. కాబట్టి మీరు ముందల అది ఎయండి. ట్రైలేయండి. ఖచ్చితంగా జరుగుద్ది. జరగకుండా ఉండదు. ఎందుకంటే నేను జ్యోతిష్యం నేర్చుకునేటప్పుడే నాకు పుస్తకాలు ఎవరు ఇవ్వలేదండి. ఎక్కువగా నేను క్షుద్ర విద్యలు చేసే సమయం 12 రాత్రి 12-3 గంటల లోపు. ఆ టైంలో దైవ ఆరాధన చేస్తే చాలా బలం. మాకు ఏమంటారంటే తహజ్జుబ్ నమాజ్ అంటారు. తహజ్జుబ్‌కి నమాజ్ అంటారు. తహజ్జుబ్ నమాజ్ అంటే రాత్రి 12, 1 2, 3 అలాంటి టైంలో నమాజ్ చదువుతారు. అట్టాగా నేను నమాజ్ చదివి భగవంతుని ఆరాధన చేస్తేనే అప్పుడు నాకిచ్చిన ఐడియా ఏంటంటే, ఒక 12 మందిని తీసుకో, 12 లగ్నాలు కట్టుకో. ఆ 12 రోజు ఏం తింటున్నారు? ఎటువైపుకెళ్తున్నారు? ఏ బట్టలేసుకున్నారు? ఏం జరిగింది? ఇలాగ 12 మంది మీద నువ్వు ప్రయోగం చెయ్యి. నీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తదన్నాను. నేను అలాగే 12 మందిని పట్టుకొని, 12 లగ్నాల వ్యక్తులను పట్టుకొని, వాళ్ళ యొక్క ఈరోజు ఏం జరిగింది? ఏం తిన్నాడు? ఎక్కడికెళ్ళాడు? ఏంటి? ఏ దిశకెళ్ళాడు? ఇయన్నీ రాసుకున్నాను నేను. ఆ పుస్తకాలు బోలెడన్ని పుస్తకాలయి. ఇంతలో మా అమ్మాయి ఇంటర్మీడియేట్ అయిపోయి బీటెక్ ఎళ్ళిపోయింది అమ్మాయి. ఇప్పుడు బీటెక్ చదువుతానంటే సరేనని అక్కడ ఏసాము. ఆ పుస్తకాలు దాదాపు ఉంటాయి. ఒక 100 పుస్తకాల దాకా ఉంటాయి. మొత్తం రాశాననమాట. రాసి ఏమైందా అంటే ఇంటర్మీడియేట్ అయిపోయింది. పాత పుస్తకాలతో పాటు నేను రాసిన పుస్తకాలు కూడాను అమ్మేయడం జరిగింది. పాత పుస్తకాలు వాడికి. చూడండి ఎంత ఇదో. ఎందుకంటే ఏదైనా ఒక రహస్యం తెలవాలి అని మనిషి ప్రయత్నం చేస్తే ఆ రహస్యాన్ని ఆపగలిగే శక్తి భగవంతుడికే ఉంటుంది. ఎందుకంటే అందరికి తెలిసిపోయిందనుకోండి, మంచి దారిలోకొచ్చేస్తారు. పాప పుణ్యాలనేది ఉండాలిగా. అలాగా మీరేం చేయాలంటే, అష్టక వర్గులో కూడాను చూసుకోవచ్చు. ఇప్పుడు బలమైన గ్రహం అన్నారు. బలమైన గ్రహము, ఎక్కువ బిందువులిచ్చిన గ్రహము, అది మంచి ఫలితాలే ఇస్తది. చెడు ఫలితాలు ఇవ్వదుగా. అక్కడేంటంటే, ప్లానెట్ టు ప్లానెట్ ఏం చెప్పుకుంటున్నాయి? ఈ ప్లానెట్ ఆ ప్లానెట్‌కి ఏం చెప్తుంది? ఆ ప్లానెట్ ఈ ప్లానెట్‌కి ఏం చెప్తుంది? అంటే ఈ చెప్తున్నాయంటే మీరు ఇంకోటి మీరేదో ఫోన్ చేసిందా? లేదా మెసేజ్ పెట్టిందా? లేతే ఇదేంటి మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకొని మాట్లాడుకోవండి. నేననేది ఏంటంటే, ఆ 2 క్లెన్జింగ్ అవుతాయి. సో, దీని యొక్క ఎఫెక్టు ఏ విధంగా ఉంది? దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉందా? దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉందా? అనేది డిగ్రీస్ పరంగా చూసుకొని, ఆ 2 గ్రహాల యొక్క యుతిని బట్టి మనం ఒక ఈ ఒక స్టోన్‌ని సజెస్ట్ చేయాలి. ఒకటి. తీరా సజెస్ట్ చేసిన తర్వాత ఆడవాళ్ళనుకోండి, అపవిత్ర దినాల్లో కూడా ఉంచుకుంటారు. అది కరెక్ట్ కాదు. రెండోది, ఎంతైనా సరే ఆడవాళ్ళే గాని, మగవాళ్ళే గాని ఎక్కువగా మగవాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తారు. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి శుద్ధిగా ఉన్నాడో లేదో ఈయనకి తెలీదు. ఆయన టక్కేసుకొని ఉంటాడు. అబ్బో! శుద్ధిగానే ఉన్నాడనుకుంటారు.
కానీ శుద్ధిగా ఉండకపోవచ్చు. ముట్టుకున్నప్పుడు ఎఫెక్ట్ తగ్గే అవకాశం ఉంది. పని చేసేటప్పుడు దాని మీద స్క్రాచెస్ వస్తూ ఉంటాయి, గీతలు. అలా గీతలు వస్తే పని చేయదు. సో, ఈ నవరత్నాలనేవి మాత్రం చాలా జాగ్రత్తగా మనం డీకోడ్ చేసి పెట్టాలి. ఇక లేడీసు మీరు మీరు శుద్ధిగానే ఉన్నారు. ఎదుటి వ్యక్తి శుద్ధిగా ఉందో లేదో మీకు తెలీదు. ఆవిడతో పాటు చేతులు కలుపుకొని, కౌగిలించుకొని మాట్లాడుకుంటా ఉంటారు. అప్పుడేమవుతది? అపవిత్రంగా ఉన్నది రాయి ఎఫెక్ట్ తగ్గుద్ది. అప్పుడేంటి దాని పరిస్థితి? సో, అందుకనే రాళ్ళు కన్నా ఫస్ట్ మనం ట్రైలెయ్యాలి. ట్రైల్ అంటే మన స్కెచ్ పెన్‌తోనో, లేతే ఆ కలర్ క్లాత్‌తోనో చేస్తే ఖచ్చితంగా అవుతది. అవ్వకుండా ఉండదండి. నేను ప్రయత్నం చేశాను గాబట్టే నేనిది సజెస్ట్ చేస్తున్నాను. ఓకేనా? థాంక్ యూ మీరడిగిన ప్రశ్నకి నేను సరైన సమాధానం ఇచ్చాననే భావన నాకుంది. మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ ముఖేష్ పాటిల్ గారు అడుగుతున్నారు. ఒక భావంలో 3 గ్రహాలు ఉన్నాయి. అప్పుడు ఫలితం ఎలా? 3 గ్రహాల్లో ఒక గ్రహం దశ ఉంది. అంటే ఇప్పుడు 3 గ్రహాలున్నాయి. ఓకే. 3 గ్రహాల్లో ఏ గ్రహం ముందొచ్చిందో మీకు తెలుసా? తెలీదు. అది తెలుసుకోండి. ఆ గ్రహము ఎక్కువ కాలం ఉంటుందా? తక్కువ కాలం ఉంటుందా? 3 గ్రహాలు కాదండి. ఉన్న 6 గ్రహాలు కూడా అక్కడ ఉండినా కూడాను మనం ఫలితాలు చెప్పుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే అబ్బో! ఆహా! ఓహో! అంటారు. అట్లాంటియి నా దగ్గరైతే నడవు. వాస్తవం చెప్తున్నాను గదా! జ్యోతిష్యంలో ఏముందో అదే చెప్తాను. మా గురువుగారు కూడా అదే మాటన్నారు. దీంట్లో ఏముందో అదే చెప్పు. ఆర్భాటాలకు చెప్పొద్దు అన్నారు. 3 గ్రహాలుండినా, ఎన్ని గ్రహాలుండినా కూడాను, ఏ గ్రహము ముందొచ్చింది? ఇప్పుడు సహజంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. రాహు, కేతువు, సాటర్న్ అండ్ జూపిటర్. వాళ్ళు ఎక్కువ కాలం ఉంటారు. అన్నిటికంటే ఎక్కువ కాలం ఉండేది సాటర్న్. సాటర్న్ 30 నెలలుంటారు. 18 మాసాలు రాహు అండ్ కేతు ఉంటారు. 12 మాసాలు జూపిటర్ ఉంటారు. ఈ 4 గ్రహాల్లో ఏదైనా గ్రహం ఉందా? లేదు. మిగతా గ్రహాలున్నాయి. మిగతా గ్రహాలు ఉన్నప్పుడు నెల రోజులుండే గ్రహం చూడండి, 45 రోజులుండే గ్రహం చూడండి. ఆ తర్వాత చంద్రుడు 2:30 లేదా 2:30 దినాల్లో చేంజ్ అయిపోతాడు. కాబట్టి ఏ గ్రహం మీదుగా వేరే గ్రహం ఎళ్ళిందో చూడండి. చూసిన తర్వాత ఈ గ్రహం యొక్క ఫలితాలు ఆ గ్రహం తీసుకెళ్తుంది. ఆ గ్రహం యొక్క ఫలితాలు ఈ గ్రహం దగ్గర ఉంటాయి. కాబట్టి ఆ రెండిటిని డీకోడ్ చేసుకొని మీరు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమీ లేదు 10 గ్రహాలు ఇప్పుడు మన సహజంగా చెప్తా ఉంటారు. 3 గ్రహాలు ఉచ్చంలో ఉన్నాయి, 4 గ్రహాలు ఉచ్చంలో ఉన్నాయి, 2 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి, 2 గ్రహాలు వక్రగమనంలో ఉన్నాయని. ఈ చెప్పడాలు అంతవరకేనండి. సూక్ష్మంగా ఎళ్తే మాత్రం మనకి అసలు రిజల్ట్ తెలుస్తది. లేపోతే తెలీదు. వక్రంగా ఉన్న గ్రహాలు ఫలితాలు ఇవ్వవు. అవి వేస్ట్ అంటారు కొంతమంది. నేను వక్రంగా ఉన్నప్పుడే నాకు ప్రమోషన్ వచ్చింది. మళ్ళీ దాని సంగతేంటి? అది కూడా కావాలిగా. కంబస్టర్‌లో ఉన్నది. కంబస్టర్‌లో ఉందంటే గ్రహం ఏంటి? సో, గ్రహము యొక్క నేచర్ మోస్ట్ ఇంపార్టెంట్. గ్రహము యొక్క నేచర్. ఆ నేచర్ అది ఏమి కాదు. దాని నేచర్ దానికి అలాగే ఉంటుంది. ముఖేష్ పాటిల్ గారు మీరు మగవారు. ఓకేనా? మీ నేచర్ ఏంటి? మగతనం. మగారు. 100 మంది ఆడవాళ్ళని నిలబడినా కూడా మీరు మగాడే అంటారు. ఆడ అనరు కదా! సో, ఇలాగే గ్రహాలకు కూడాను ఒక నేచర్ ఉంటుంది. ఆ నేచర్ ప్రకారంగానే నడుస్తుంది. అవసరం వస్తే తన భావాల యొక్క కారకత్వాల యొక్క ఫలితాలు తగ్గుతాయేమో గానీ, దాని నేచర్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో వదలదు, వదలదు, వదలదు. పరాశర మహర్షి గారు చెప్పిన విషయం అది. కాబట్టి మీరు 3 గ్రహాలు కాదు, 4 గ్రహాలు కాదు. ఎన్ని గ్రహాలు ఉన్నా కూడాను పర్వాలేదు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. చాలామంది క్వెషన్స్ పెట్టారు. నేనేమో కొంచెం బిజీగా ఉండడం వలన చెప్పలేకపోయాను. ఓకే. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు సలహాలు, సంప్రదింపులకు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారాగా కామెంట్స్‌లో మీకు వచ్చిన సందేహాలు పెట్టండి. నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీ సందేహాలు నివృత్తి చేయడానికే ప్రయత్నం చేస్తాను. అలాగే ఏప్రిల్ 1 తారీఖు నుండి కొత్తగా క్లాసులు మొదలవుతున్నాయి. వాస్తు, జ్యోతిష్యం, న్యూమరాలజీ, నేమాలజీ, గ్రాఫాలజీ, కలర్ థెరపీ, అలాగే మా సభ్యులు ఇంకొక విద్య కూడాను అభ్యసించున్నారు. వాళ్ళు కూడాను చెప్తున్నారు. టారో కూడాను నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే టారో సబ్జెక్ట్ కూడా దాంట్లో ఉంటుంది.
ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఆస్ట్రో ఎస్బి టీం వారిని సంప్రదిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.